హర హర మహాదేవ! ఫైనల్లీ వచ్చేయడం జరిగిందండి యూట్యూబ్‌కి. అఫ్‌కోర్స్ ఇదొక 10 ఇయర్స్ నుంచి నాకు యూట్యూబ్ అకౌంట్ ఉంది. ఆహ్, నేను సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేదు. నాకిష్టమైన కంటెంట్ పెడుతూనే వచ్చా ఇప్పటిదాకా. సో, ఫస్ట్ టైమ్ ఒక ఉపయోగపడే పని చేస్తున్నా అనిపిస్తోంది నాకు. సో, నథింగ్ మోర్ దెన్ దట్. రీసెంట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ఫాలోవర్స్ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కానీ నాకొక వీడియో పంపించడం జరిగింది. అక్క దీని మీద రియాక్ట్ అవ్వు అని. సో, రియాక్ట్ అవుదామని ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రై చేస్తే మనోడు జస్ట్ 3 మినిట్స్ ఆఫ్ టైమ్ ఇస్తాడు వీడియోకి. నాకది సరిపోదనిపించింది వీడికి గడ్డి పెట్టడానికి. సో, ఫస్ట్‌లీ వాడేం కూసాడనేది డైరెక్ట్ పాయింట్ నేను చూపించేయదలుచుకున్నా. ప్లీజ్ వాచ్ దిస్. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కదా నిజమైన ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ వెళ్ళకపోయిందాక ఆడే కూర్చున్నాడు ఒక్కడు వల్ల. అందరూ పోయినా పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు వల్ల ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి, తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకొని పోయా, ఇక మళ్ళా కనపడలా మధ్యలో. సో, ఇది కంటెంట్. వీడి దృష్టిలో పూలు పెట్టుకునేవాళ్ళు బజార్ మనుషులు. సో, వీళ్ళ మదరు, అలాగే వీళ్ళ ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళంతా కూడా హిందువులే, పూలతో పూజ చేసి తలలో పెట్టుకున్న వాళ్ళే. సో, వాడి చరిత్ర వాడు చెప్పుకుంటున్నాడు, అది నాకు అర్థమైంది. సో, వాళ్ళంతా కూడా బజారు మనుషులని వాడు చెప్పుకుంటున్నాడు, వాడి చరిత్ర. దట్స్ ఇట్. సో, హిందువుల్ని మాక్ చేయందే ఈ గొర్రె వెధవలకి పూట గడవదు, దశమ భాగం ఇవ్వరు. వీళ్ళు ముష్టెత్తుకునేదే హిందువుల్ని, హిందూ దేవీ దేవతల్ని, హిందూ సాంప్రదాయాల్ని మాక్ చేస్తూ వీళ్ళు అడుక్కుంటారు డబ్బులు. సో, చర్చిల్లోకి వెళ్ళిన తర్వాత, ఇట్లాంటి సన్నాసులు నిర్వహించే కూటముల్లోకి వెళ్ళిన తర్వాత, వాడి జేబుల్లోదంతా దొబ్బేసిన తర్వాత వాడు మూర పూలకు కూడా గతి లేని వెధవల్ని చేసి పంపుతాడు బయటకి అని వాడు చెప్పుకుంటున్నాడు. అదనమాట విషయం. సో, వాడి దరిద్రాన్ని వాడు ప్రమోట్ చేసుకుంటున్నాడు ఇక్కడ. సో, దీనికి మన హిందూ స్త్రీమూర్తుల్ని ఎస్పెషల్లీ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అసలు హిందూ స్త్రీమూర్తుల్ని మోక్ చేస్తూ ఒక బజారు మనుషులు అని చెప్పి వీడు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో అది వాడి చరిత్రే అని చెప్పి మనం లైట్ తీసుకుందాం, ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ సెకండ్ థింగ్ నేనేం చెప్పదలుచుకున్నానంటే, అసలు పూల ప్రాముఖ్యత ఏంటి హైందవంలో, సనాతన ధర్మంలో పూలకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? పూలు జస్ట్ వాటి లైఫ్ స్పాన్ ఎంతో ఉండదు. ఉన్నన్ని రోజులు కూడా దైవ కార్యానికో, లేకపోతే ఒక సువాసిని తల్లో కూర్చోవడానికో, లేదంటే శవం అంటే మనకి శివంతో సమానం అది. శవం అంటే ఏదో అంటరానిదేం కాదు, దాని మీద చల్లడానికో, లేదు ఎవరైనా పెద్ద పెద్ద వ్యక్తులు వస్తున్నప్పుడు వాళ్ళని అభినందించడానికో, సత్కరించడానికో, ఇలా ప్రతిదానికి పూలు వాడతాం. అంటే లైఫ్ స్పాన్ ఉన్నది షార్ట్ టైమే అయినా ఫ్లవర్స్ చాలా నలుగురికి ఉపయోగపడేలా బతుకుతాయి. అది మెయిన్ కాన్సెప్ట్. మనం కూడా అంతే, ఉండేది ఎన్నేళ్ళో తెలియదు. ఓకే. ఏ బైక్ మీద పడి వస్తామో తెలియదు. కాబట్టి ఉన్నన్ని రోజులు మంచిగా సువాసన వెదజల్లుతూ, సువాసన అంటే మళ్ళీ ఏదో సెంటు కొట్టుకోమని అంటలేదు, మన మాట ద్వారా, చేతల ద్వారా నలుగురికి మంచి చేసేది ఏదైనా కూడా సువాసన కిందే లెక్క. అలాగే అవతల వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి, సత్కరించడానికి, ఇలా బతికి చావండి అని చెప్పి పూలని మనకి ఇన్స్పిరేషన్గా తీసుకుని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎడారి మతాలు ఉంటాయి కొన్ని, ఎడారి నుంచి వచ్చేవి, అవి గొర్రె పెంటికలు తప్ప వాటికి ఏమి ఉండవు. పూలు ఎక్కడ పూస్తాయి ఎడారిలో? వాటికి ప్రాముఖ్యత తెలియడానికి.
మన ఇండియా అంటే సుభిక్షంగా వాటర్ అంత క్రాప్ ఎవ్రీథింగ్ వెదర్ అన్నీ సపోర్ట్ చేస్తాయి కాబట్టి బోల్డెడ్ పూలు, రకరకాల పూలు, రకరకాల సువాసనలు, సుభిక్షంగా ఉంటుంది మన దేశం కాబట్టి పూలతో సత్కరించుకుంటాము, అలంకరించుకుంటాము, దేవుళ్ళకు కూడా సమర్పించుకుంటాం. ఇవన్నీ ఎడారి గొర్రెలకు తెలియదు కదా. ఎడారిలో నీళ్ళే ఉండవు, వెధవలకి ఒంటి వచ్చి తాగి బతికేనా కొడుకులు. వీళ్ళకి పూల గురించి ఏం తెలుస్తుంది? మహా అంటే బ్రహ్మజముడు పువ్వు ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు ఈ సన్నాసులకి, అంతకుమించి ఏం తెలియదు. అందుకని వాగుతూనే ఉంటారు, మనని మోక్ చేయడానికి ఎవ్రీ సెకండ్ ట్రై చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దేవీ దేవతల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఓకే, ఏమీ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? నేను మంచి అనిపించుకోవాలంటే అవతల వాడిని చెడు చేయాలి, అది నమ్మించాలి. ఆ ప్రయత్నాలే ఇవన్నీ. సో వీడి గాడ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి వీడి దగ్గర. అందుకని మన సంప్రదాయాల్ని, మన హిందూ దేవీ దేవతల్ని వీడు కాకపోతే ఇంకోడు, ఇంకోడు కాకపోతే ఇంకోడు వాగుతూనే ఉంటారు. ఇది చాలా కామన్ అయిపోయింది. నాలాగానో ఇంకెవరిలాగానో రియాక్ట్ అయ్యే వాళ్ళంటే మన హిందువులకే చులకన ఈ విషయంలో. నీకెందుకు? ఫస్ట్ క్వశ్చన్, నీకు పని లేదా? నీకెందుకు? నువ్వు ఒక్కదానివే రియాక్ట్ అవ్వాలా? ఏమో, నన్ను చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి రియాక్ట్ అవుతారేమో. నేను చూసి చాలామందిని చూసి ఇన్స్పైర్ అయ్యి రియాక్ట్ అవుతున్నా. అలా నన్ను చూసి ఎవరైనా రియాక్ట్ అవుతారేమో. అవ్వాలి కూడా, అవ్వాలి కూడా. ఓకే, మీ అమ్మని తిడితే ఊరుకుంటారా? రియాక్ట్ అవుతారు కదా. మరి మీ ధర్మాన్ని కించపరుస్తుంటే రియాక్ట్ అవ్వడానికి ఏంటి రోగం? భీష్మ పితామహుడు కూడా ధర్మం వక్రమార్గం పడుతుంటే నాకెందుకని సైలెంట్ కూర్చున్నాడు. అదే ఆయన పాపం కట్టి కుడిపేసింది యుద్ధంలో. భీష్ముడు అంతటి వాడికే తప్పలేదు. ధర్మాన్ని ఎప్పుడైనా సరే కాపాడుతూనే ఉండాలి. అధర్మం వైపు ఎప్పుడైనా సరే మౌనంగా ఉన్నా అది నుంచో ఆ అధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నట్టే ఒక రకంగా. సో ఎవరు కూడా చేతనైన రీతిలో రియాక్ట్ అవ్వండి హిందువులు. ఇప్పుడు ఎన్నో యాప్స్ వచ్చాయి, మీ మొహం కూడా కనిపించదు, మీరు ఎవరో కూడా తెలియదు. జస్ట్ ఒక వాయిస్ అవుట్ ఆర్ ఎల్స్ ఒక పోస్ట్ రాయండి, అట్లీస్ట్ మీ వాయిస్ అవుట్ ఇవ్వండి. మనం దీన్ని నిరసిస్తున్నామని తెలిస్తే ఇంకోసారి చేయడానికి భయపడతారు ఈ గాడిద కొడుకులు. చాలామంది చాలా కామన్గా తీసుకుంటున్నారు హిందూ దేవతలను అంటుంటే నీకెందుకు అని చెప్పి. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చేయడం మొదలెడితే ఈ కుక్కలు మొరగడం మాంతాయి, గుర్తుపెట్టుకోండి. ఇవి గొర్రెలే కదా అని వదలడానికి లేదు. చాప కింద నీరులాగా సంస్కృతిని నాశనం చేసే జాతి. ఏ దేశంలో అడుగు పెడితే ఆ దేశంలో సంస్కృతి నాశనం అయిపోయింది. ఇప్పుడు మిగిలింది భారతదేశం మాత్రమే వీటి చలామణికి. సో ఇది పూల సంగతి. నెక్స్ట్ పూలు పెట్టుకునే స్త్రీల గురించి బజార్ మనుషులు అని చెప్పి వాగాడు. సువాసినీలకి పూలు అనేది ఒక అలంకారం మాత్రమే కాదు, ఓకే, ఒక హోదా, నథింగ్ బట్. ఒక మాతృ స్వరూపంతో ఒక పువ్వు ఇస్తాం. అయినా మనలోనే కాదండి, ముస్లిమ్స్ కూడా పూలను వాడతారు. పూలను వాడరా? చాలా సందర్భాల్లో పూలను వాడతారు ఇతర మతస్థులు కూడా. ఈ గాడిద కొడుకు, ఈ గొర్రెనా కొడుకు తెలియదేమో, వీళ్ళే ఎక్కువ బొకే సంస్కృతి వీళ్ళదే కదా. ఫ్లవర్ బొకే సంస్కృతి అంతా వీళ్ళదే, పూల గుత్తులు. సో జనవరి 1 వచ్చిందంటే ఎన్ని పూల చెట్లు నరికి చేస్తారో సన్నాసులు. క్రిస్మస్ వచ్చిందంటే ఎన్ని చెట్లు నాశనం చేస్తారో వెధవలు. వీడు మాట్లాడుతున్నాడు బజారు వెధవ. వీడు బజారు వాళ్ళకి పుట్టాడు కాబట్టి పూలంటే అదే దృష్టితో ఆలోచిస్తున్నాడు ఈ సన్నాసి. సో వీడికి సమాధానం చెప్పడానికి ఖచ్చితంగా నోరు విప్పాల్సిందే ప్రతి హిందూ స్త్రీ కూడా. లేదంటే మీకు పూలు పెట్టుకునే అర్హత లేదని అర్థం. నేను వేరే వాళ్ళని అనడంలో తప్పు లేదు అనుకుంటా. అలాగే వీళ్ళని మౌనంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు కూడా చెప్తున్నా, మీకు పూలు పెట్టుకునే అర్హత ఉంది అనుకుంటే ఈ బజారు కుక్కని రిపీటెడ్గా ఆన్సర్ ఇవ్వండి ఈ వెధవకి. అది నేను రిక్వెస్ట్ చేసేది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వీడు చెప్పిన స్టోరీలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ కూటములకు వెళ్ళే గాడిదలు ఏవైతే ఉన్నాయో, ఈ కూటములకు వెళ్ళే గొర్రెలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఈ పెద్ద గాడిదలకి సమర్పించుకుని ఐ మీన్ దశమ భాగాలు, రైట్? సో దశమ భాగాలు సమర్పించుకుని జేబు ఖాళీ అయిపోయి కనీసం పెళ్ళానికి మూర పూలు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నారు భార్యలు. ఐ మీన్ మహిళలు కూడా అంతే పాపం, ఒక మూర పూలకు నోచుకొని బతుకుల్లో ఉన్నారు వీళ్ళ సంస్కృతిలో. ఈ ఎడారి పీనుగలకి పూలు, వాటరు ఇవన్నీ అసలు తెలియదండి. ఫస్ట్లీ తెలియదు వాళ్ళకి. వాళ్ళ ఆ డైమెన్షన్లో ఉండరు. వాళ్ళకి ప్రకృతి అలా సహకరించదు, వాళ్ళకి మన ఇండియాలో సహకరించినట్టు. అందుకని చస్తున్నారు మన మీద పడి ఏడ్చి. ఓకేనా? సో ఇదంతా కూడా నేను ఇన్స్టాగ్రామ్లో చెప్పొచ్చు కానీ నాకు టైం సరిపోదు, అందుకే వీడియో తీసి మీకోసం స్టార్ట్ చేసేసాను. సో పూజకి నోచుకొని ఈ పువ్వుల్ని
ఈ ఎర్రి పువ్వుల్ని, వీడి పేరు ఏంటో చెప్పలేదు కదా, శాలం వీడి పేరు శాలం. సో ఈ శాలం నా కొడుకుల్ని పూజకి నోచుకొని పూలు ఇవన్నీ కాలు కింద వేసి తొక్కే జాతి అనమాట ఇదంతా. వీళ్ళని తొక్కాలంతే, తప్పదు. వీళ్ళందరినీ కూడా మనం సమాజంలో ఒక స్థాయిలో చూడాలనుకోవటం మన మూర్ఖత్వం. దయచేసి గాడిద కొడుకు మీద ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టాల్సిందే. సో లలిత్ కుమార్ తమ్ముడు చేసిన యూట్యూబ్ వీడియో చూడండి. వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఈ వీడియోకి సంబంధించి క్వశ్చన్ అడిగితే వాళ్ళు కంప్లైంట్ ఫార్మాట్ ఇస్తారు. కనీసం ఒక 1000 కంప్లైంట్లైనా రేజ్ చేయాలనేది వాళ్ళ ఆలోచన, సంకల్పం. దానికి ఖచ్చితంగా నేను సహకరిస్తున్నాను, నేను సపోర్ట్ చేస్తున్నాను. నేను కూడా రిపోర్ట్ ఇస్తున్నా. సువాసిని అర్హత ఎవరైతే హిందూ స్త్రీలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ పని చేయండి. లేదంటే మీకు పూలు పెట్టుకునే అర్హత లేదని అర్థం. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ఈ విషయంలో. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వండి, ఏదో రకంగా రియాక్ట్ అవ్వండి. పోలీస్ కేసు పెట్టే ధైర్యం లేదు, ఒక వీడియో చేయండి, మీ మొహం కనిపించకుండా, ఏ ఫ్యానో ఏ గోడో చూపిస్తూ చేయండి. ఖచ్చితంగా ఖండించండి. ఇలాంటివి ఖండించకపోతే మన వాళ్ళే ఇది చాలా నార్మల్ అనుకుంటున్నారు. సో దయచేసి రియాక్ట్ అవ్వండి. మనం నిద్రపోయింది చాలు, ఇంకా ఎన్నో తరతరాలుగా నిద్రపోతూనే ఉన్నాం, చాలు. ఇంకా నిద్ర లేవండి, సహకరించండి హిందూ ధార్మిక సంస్థలకి. ఖచ్చితంగా విజయం మనది. మనం ఎక్కడ ఐకమత్యంగా ఉంటామో అనే ఇలా పుల్లలు పెట్టే వ్యవహారాలన్నీ చేస్తారు. బట్ మనం వన్స్ ఐకమత్యంగా ఉన్నామంటే ఇవన్నీ తుస్తు, గాలి దుమారం ముందు ఏవి నిలబడు, ఒక్కటే కొట్టుడంతే. మనం మొదలెట్టామంటే వీళ్ళందరూ పారిపోవాల్సిందే ఊరవతలకి. సో దయచేసి యూనిటీ అనేది మనం ప్రదర్శించాల్సిన టైం ఇది. ఖచ్చితంగా నిలబడదాం, నిలబడుతూనే ఉందాం. హర్ హర్ మహాదేవ్.